హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు హైదరాబాద్ బుక్ ఫేర్ని ఎక్స్ప్లోర్ చేస్తున్నా, చూసేయండి. ఇది ఎంట్రన్స్ పాయింట్. మేము అరౌండ్ 4:30 to 5 PM మధ్యలో వెళ్ళాము. ఇక్కడ 37th జాతీయ బుక్ ఫేర్. ఈ రైట్ సైడ్లో ఇవన్నీ స్టాల్స్, దాశరథి ప్రాంగణం. ఇక్కడ మా ఫ్రెండ్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. ఎంట్రన్స్లో రైట్ సైడ్ మొత్తం ఫుడ్ కోర్ట్ ఉంటుంది. రకరకాల ఐటమ్స్ దొరుకుతాయి. ఆత్రేయపురం పూతరేకులు. ఇక్కడ టికెట్ కౌంటర్ ఉంటుంది. నో ఫోన్పే, గూగుల్ పే అవైలబుల్, ఓన్లీ క్యాష్. ఇక్కడ సివిల్ సర్వీసెస్, జనరల్ స్టడీస్ సంబంధించిన బుక్స్. ఇక్కడ మా ఫ్రెండ్ ఐడి కార్డు ఉంది కాలేజ్ది, సో చూపిస్తున్నాడు. ఇది ఎంట్రన్స్ పాయింట్. మేము లోపలికి వెళ్తున్నాము ఐడి కార్డు చూపించి. ఇది స్టోరీ బాక్స్. ఇందులో 5 రూపీస్ స్కాన్ చేస్తే ఏ స్టోరీ కావాలన్నా అది ప్రింట్ రూపంలో మనకు వస్తుంది. మా ఫ్రెండ్ ట్రై చేస్తున్నాడు, చూడండి. అలా ప్రింట్అవుట్ వస్తుంది. మనం ఏ స్టోరీ పిక్ చేసుకుంటే అది వస్తుంటుంది. ఇవన్నీ స్టాల్స్. దిశ పత్రిక, వెలుగు పత్రిక యొక్క స్టాల్స్ ఇవి. ఫోర్ టు 5 మధ్యలోనే క్రౌడ్ ఈ విధంగా ఉంది. మేము బయటకు వచ్చేసరికి 6:30 ఆ టైం అయింది. క్రౌడ్ బాగా పెరిగింది. ఇవి చిన్నపిల్లల కోసం టాలెంట్ బుక్స్. ఇది డిజిటల్ బోర్డుకి సంబంధించింది. చాలా బుక్స్ అవైలబుల్గా ఉన్నాయి. 10 to 20% డిస్కౌంట్ ఇస్తున్నారు. ఇది చాలా మంచి అవకాశం. ఇక గీతా ప్లస్ గోరఖ్పూర్ కూడా బుక్ అవైలబుల్గా ఉంది. ఇక్కడ భగవద్గీత 250 రూపాయలు మాత్రమే. ట్రై చేయండి. ఎక్కువ మంది గీతా ప్లస్ గోరఖ్పూర్ భగవద్గీత చదువుతారు. ఇది చిన్నపిల్లల కోసం టెలిస్కోపు, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఉన్నాయి అక్కడ. ఇది విజేత కాంపిటీషన్స్. ఎవరైతే కాంపిటేటివ్కి ప్రిపేర్ అవుతారో గ్రూప్ 1, 2, 3, 4 బుక్స్ అన్నీ అవైలబుల్గా ఉంటాయి. ఇక్కడ విశాలాంధ్ర బుక్ స్టోర్ కూడా ఉంది, చూడొచ్చు. హ్యూమన్ బాడీ, సైన్స్, స్పేస్ గురించి ఉన్నాయి. ఈ విధంగా 3D ఇమేజెస్ అలా ఉంటాయి. చాలా యూజ్ఫుల్ ఫర్ చిల్డ్రన్. స్పేస్కు సంబంధించిన బుక్ ఇది.
ఇది తెలుగు లా పబ్లికేషన్. లాకు సంబంధించిన బుక్స్ అన్నీ ఇక్కడ దొరుకుతాయి. జేఈ భీమ్ బుక్ స్టోర్, అంబేద్కర్ గురించి. ఇది డిజిటల్ బోర్డ్స్. క్లాస్ రూమ్లో డిజిటల్ బోర్డ్స్ యూజ్ చేస్తే ఎలా ఉంటుందో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. ఇక్కడ మా ఫ్రెండ్ ఈటీవీ వాళ్ళు డీటెయిల్స్ అడుగుతుంటే ఎక్స్ప్లోర్ చేస్తున్నాడు బుక్ స్టాల్ గురించి. ఇక్కడ ఇంగ్లీష్ ఇంటర్వ్యూస్ తీసుకుంటున్నారు. భారత రాజ్యాంగం బుక్స్ ఇక్కడ. ఇది మ్యాథ్ గేమ్స్ బుక్స్, చిల్లానికి బాగా యూజ్ చేసేది. మ్యాజిక్ మిర్రర్ బుక్స్ చిల్డ్రన్కి బాగా యూజ్ అవుతాయి. డ్రాయింగ్ కానీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. స్కూల్కి కాలేజ్ వాళ్ళకి ఐడి కార్డ్స్ చూపిస్తే వాళ్ళకి ఫ్రీనే, నో ఎంట్రీ ఫీ. ఇక్కడ స్కూల్ చిల్డ్రన్స్ అంతా వచ్చారు బుక్ ఫేర్కి. ఇది క్రాఫ్ట్కి సంబంధించింది ఈ స్టాలు. చూడండి ఏ విధంగా ఉన్నాయో క్రాఫ్టింగ్ గురించి. ఈ తెలుగు అకాడమీకి సంబంధించిన బుక్స్. ఇది రిచ్ డాడ్ పూర్ డాడ్ బుక్. 450 రూపీస్ చెప్పాడు. చాలా బాగుంటుంది బుక్, ఒక్కసారి చదవండి. తెలుగు వర్షన్. ఇది గౌట్ ఆఫ్ ఇండియా స్టాల్. ఇది శ్రీ వేద భారతి వేదిక్ మ్యాథ్స్ బుక్స్ ఇక్కడ దొరుకుతాయి. ఇక్కడ స్పీచెస్ జరుగుతుంటాయి. గెస్ట్లు ఎవరైనా వచ్చినప్పుడు స్పీచెస్ ఇస్తూ ఉంటారు. ఇక్కడ హిందూ గాడ్స్ సంబంధించిన అన్ని ఇమేజెస్ దొరుకుతాయి. ఇది రామకృష్ణ మఠం వర్క్ స్టోరు. చాలా మంచి మంచి బుక్స్, వెరీ లెస్ ప్రైస్. ఈవెన్ 10 రూపీస్ నుంచి కూడా దొరుకుతాయి ఇక్కడ బుక్స్. ఇది తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క విచిత్ర తెలుసుకోవడానికి ఆ స్టాలు. ఫిక్షన్ నాన్ ఫిక్షన్ బుక్స్. ఇది భారత న్యాయ సంహితకు సంబంధించిన స్టాల్. ఇది చాలా రకమైన బుక్స్ ఉంటాయి ఇక్కడ. ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించింది, చాట్ జీపీటీకి సంబంధించిన బుక్. ఇది డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఉంది. 45 రూపీస్ అన్నారు. ఇది దివ్య వేదవాణి బుక్. ఈ నేషనల్ బుక్ ఫెయిర్లో అతిపెద్ద బుక్ ఇది. ఇది వర్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు మీకు పెద్ద బుక్ చూపిస్తాను. ఇది చాలా పెద్ద బుక్ అండి. ఇది దివ్య వేదవాణి.
ఇక్కడ మేము బుక్ ఫేర్కి వెళ్తే హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ గారు బుక్ ఫేర్కి వచ్చారు. అక్కడ అందరూ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఇది గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ సంబంధించింది. అక్కడ ఒక ఛానల్ వాళ్ళు ఇంటర్వ్యూ తీసుకుంటున్నారు. ఇది తెలుగు వికీపీడియాకి సంబంధించిన స్టాలు. ఇది టీశాట్కి సంబంధించిన స్టాలు. ఇక్కడ కాంపిటేటివ్కి సంబంధించి వీడియోస్ రికార్డింగ్ చేస్తూ ఉంటారు. అది యూట్యూబ్ ఛానల్. అది టీశాట్ తెలంగాణ గవర్నమెంట్ ఫ్రీగా అందిస్తుంది. భాషా సాంస్కృతిక శాఖ సంబంధించింది. ఇక్కడ ట్రెడిషన్ డ్యాన్స్ జరుగుతుంది. స్టార్టింగ్ పాయింట్లోనే ఉంటుంది ఇది వేదిక. ఇప్పుడు మేము బయటకు వచ్చాము. ఇదంతా ఫుడ్ కోర్టు. చాక్లెట్కి సంబంధించింది ఇది. ఇక్కడ ఇరానీ చాయ్ కూడా దొరుకుతుంది. ఇదంతా ఫుడ్ కోర్ట్ టేబుల్స్. ఇది అక్కడ ఆత్రేయపురం ఇరానీ చాయ్ ప్లాంట్. ఇది చాలా చాలా బాగుంది. ఇది ఆత్రేయపురం పూతరేకులకు సంబంధించిన స్టాలు. ఆత్రేయపురం పూతరేకులు 5 పీసెస్ ఉన్నాయండి. 150 రూపీస్. చాలా బాగున్నాయి. ఈచ్ అండ్ ఎవ్రీ ఐటమ్స్ కూడా చాలా ఫేమస్. వీళ్ళ యొక్క ఫుడ్ ఎవ్రీ ఇయర్ వస్తుంటారు వీళ్ళు. బేల్పూర్కి సంబంధించింది. దాదాపు మాకు 2 గంటలన్నర దాకా పట్టింది. చాలా ఎంజాయ్ చేసాం. ఇది బొంగులో చికెన్ అండి. అరకు దగ్గర దొరికే అరకు బాంబో స్పెషల్. 3-4 ఐటమ్స్ దాకా ఉన్నాయి. బొంగులో బిర్యానీ చికెన్ స్పెషల్ 2.5 hours దాకా ఉంది. చిన్నపిల్లలు చాలా ఎంజాయ్ చేస్తారు అండ్ చాలా నాలెడ్జ్ తెలుసుకుంటారు. ఒక్కసారైనా విజిట్ అవ్వండి. చాలా మంచిది ఇది. ఎగ్జిట్ అయ్యాం మేము. మా బైక్ దగ్గరకు వచ్చేస్తున్నాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.